రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీపై పూర్తిస్థాయి విచారణకు కూటమి ప్రభుత్వం సిట్ విచారణ ఆదేశాలు ఇవ్వడం పై భీమడోలులో జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం భీమడోలులో నిర్వహించిన జనసేన పార్టీ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు ప్రత్తి మదన్ పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుంటే వారవలేని వైసీపీ నాయకులు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వైసీపీ నాయకులను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని, గత వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో నకిలీ మద్యం, జే బ్రాండ్లతో ప్రజలను దోచుకున్నారని మదన్ విమర్శించారు. కార్యక్రమంలో గొండాబత్తుల నాగేంద్ర, పంతం నరసింహమూర్తి, నిమ్మకాయల గణపతి, దౌలూరి సునీల్, గిరిజాల దుర్గాప్రసాద్, రామానుజ రవి, ఎర్రంశెట్టి వాసు, నీలం అజయ్, చంటి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాలుగా ప్రజల రక్తాన్ని పట్టి పీరించి మరి వాళ్ళ రక్తాన్ని ఆదాయంగా మార్చుకుని మరి కండగావరంతో బలిసిన వైసీపీ ప్రభుత్వం ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే నకిలీ మద్యం తాగి ప్రజలు అసలు భాషలో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ సాక్షాత్తు ఆల గవర్నమెంట్లోనే మరి సాక్షాత్తు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగానే నిష్పక్షపాతంగా ఈ పరిపాలన సాగాలని చెప్పి ఆ మరణాలపై నిజానిజాలు నిగ్గుతేర్చాలని చెప్పి ఐజీ రేంజ్ లో మరి సిట్ విచారణ జరపాలని చెప్పి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గాని, కూటమి పార్టీ ప్రజలు గాని, మా జనసేన పార్టీ గాని పూర్తిగా మద్దతిస్తూ పూర్తిగా స్వాగతిస్తున్నాం. మరి ఎందుకంటే గత 5 ఏళ్లలో మరి కరోనా టైంలో కూడా చూసుకుంటే టీ కూడా దొరకని చోటన మరి మద్యం దొరికేది. అటువంటి సాక్షాత్తు గవర్నమెంటే మరి మద్యాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా కరోనా టైంలో కావచ్చు, మరి మిగతా రోజుల్లో కావచ్చు, నిరాటంకంగా మరి అధిక రేట్లతో మరి నిస్సిగ్గుగా ఎక్కడా లేని బ్రాండ్స్ ని, ఎక్కడా దొరకని బ్రాండ్స్ ని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాడిన ఈ వైసీపీ ప్రభుత్వం మరి వాళ్ళు చేసిన తప్పులు మర్చిపోయి ఈ రోజు నిస్వార్థంగా నిష్పక్షపాతంగా పనిచేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గాని, మరి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రశ్నించే విధంగా మరి ఒక బ్లూ మీడియా ద్వారా అనేక అసత్య ఆరోపణలు చేస్తూ ఈ రోజు వైసీపీ ప్రభుత్వం చవాకులు అవాకులు పేరుస్తుంది. వీటన్నింటినీ అరికట్టే విధంగా మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఐజీ రేంజ్ ఆధ్వర్యంలో ఈ సిట్ విచారణ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏకల్ టీం ద్వారా గాని, ఎక్సైజ్ శాఖ ద్వారా గాని ఎటువంటి నకిలీ మద్యం గాని, నకిలీ కళ్ళు గాని ఎక్కడా కూడా తయారీ అవ్వకుండా ప్రతి చోట విచారణ జరపాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా బెల్ట్ షాపులు కనుక ఓపెన్ చేస్తే బెల్ట్ తెస్తాం, తాట తెస్తాం అని చెప్పి ముఖ్యమంత్రి హోదాలో ఉండి అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ మొన్న చూస్తే మా నాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప్పాడ వెళ్లి ఉప్పాడ తీర ప్రాంతంలో 100 రోజుల్లో సమస్యకి పరిష్కారం కనుగొనకపోతే మేము రాజకీయాలైనా వదులుకుంటాం కానీ ప్రజలు మట్టుకు మోసం చేయమని. అంటే ఇటువంటి మంచి నాయకుల ద్వారా ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటువైపు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటువంటి మంచి నాయకులతో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా మరి పరిపాలన దిశగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంటే వారం లేక బ్లూ మీడియా ద్వారా ఈ రోజు నకిలీ మద్యం అని చెప్పి ఆరోపణలు చేసుకుంటా దానికి కూటమి ప్రభుత్వానికి మనకలంటించే విధంగా ఇటువంటి వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. గమనించారు కాబట్టి కేవలం మిమ్మల్ని 11 సీట్లతో మిమ్మల్ని అక్కడ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని కూర్చోబెట్టడం జరిగింది. ఈ రోజు నిన్న సిట్ విచారణలో ఎవరో ఒక వ్యక్తి జోగి రమేష్ గారి పేరు చెప్తే దాన్ని నిరూపించుకోవాల్సిన జోగి రమేష్ మరి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన తనయులు లోకేష్ గారి మీద చేసిన ఆరోపణలు కూడా మేము పూర్తిగా ఖండిస్తూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి దిశగా పయనిస్తుందని చెప్పి ఎటువంటి ఆరోపణలు లేకుండా నిష్పక్షపాతంగా ఈ సిట్ విచారణ కొనసాగుతుందని చెప్పి అందరినీ తెలియజేసుకుంటూ మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయానికి మా ఉంగుటూరు నియోజకవర్గం కేవలం జనసేన పార్టీ తరఫున పూర్తి సంఘీభావం తెలియజేసుకున్నాం.